రియల్ స్మగ్లర్కైనా రీల్ స్మగ్లర్కైనా జైలు శిక్ష తప్పదా అంటే తప్పదు అన్నట్టే ఉంది. ఎందుకంటే ఆ ఏడుకొండల స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇలా రాజకీయ పరంగా కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం, అనుభవిస్తున్న వారు ఇంకా కూడా ఉన్నారు. అలాంటిది ఎంతో ప్రీతిదాయకం వెంకటేశ్వర స్వామికి, ఆ కలియుగ దైవానికి ఎర్రచందనం అనేది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఎర్రచందనం ఇక్కడ దొరికినంత ఇదిగా ఇంకెక్కడా దొరకదు. అలాంటి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వాళ్ళు ఎంతోమంది, విచ్చలవిడిగా బయటకు తిరిగిన వాళ్ళు ఎంతోమందిని అరెస్టు, జైలు పాలవడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడడం కూడా జరిగింది. అదే ఎర్రచందనం మీద సినిమా చేసినటువంటి అల్లు అర్జున్ సినిమా తీసినప్పటి నుంచి ఎన్నో అపవాదులు, ఎన్నో మాటలు పడుతూ ఉన్నారు. కానీ యువతలో ఆ సినిమాలో ఆ క్రేజ్ వల్ల ఆ విపరీతమైనటువంటి హంగామా ఏర్పడింది. ఎంతో లాభాలు కూడా చేర్చిపెట్టింది. ఆ స్మగ్లింగ్ అనేది ఆ విధంగా జరిగింది ఆ సినిమాలో. ఆ స్మగ్లింగ్ పైన తీసినటువంటి సినిమా రెండవ పార్ట్ రిలీజ్ అయింది కూడా గురువారం 5వ తేదీన రిలీజ్ అయింది. గురువారం అంటే తిరుమలలో పనిచేస్తున్న వారికి అందరికీ గురువారం యొక్క పవర్, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం యొక్క పవర్ ఏంటని తెలుసు. ఆ గురువారం రోజు రిలీజ్ అయింది. ఆ సినిమాలో కూడా డైలాగ్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు అల్లు అర్జున్కి అరెస్ట్ అవ్వడానికి కారణమైందా, అరెస్ట్ నుంచి బయట పడ్డానికి కారణమైందా? అరెస్ట్ అవ్వడమే అభిమానులంతా గొగ్గోలు పెట్టారు, రిలీజ్ అవ్వడమే అభిమానులంతా ఆనందపడ్డారు. అరెస్ట్ అవ్వడమే అల్లు అర్జున్ వ్యతిరేకించే వాళ్ళంతా సంబరం చేసుకున్నారు. రిలీజ్ అవ్వడమే ఈ ప్రభుత్వాలు ఇంతే, సామాన్యుడికి ఒక న్యాయం, సెలబ్రిటీకి ఒక న్యాయం అంటూ మాట్లాడుతున్నారు. చట్టమా న్యాయమా? న్యాయమా అని అంటే అన్యాయమా? చట్టమా అన్యాయమా న్యాయమా ఏంటి అనేది ఇంకా జరగబోయే వాదనలో వినిపించబోయే విధానంలో ఉంటుంది. తండ్రి ఆల్రెడీ కేసు పెట్టాడు. ఎవరు? హీరోనే కారణం అని చెప్పి ఆల్రెడీ తండ్రి కూడా కేసు పెట్టాడు. కానీ ఈరోజు నిన్నటి దినమున నేను ఆ కేసును వాపసు తీసుకుంటున్నాను, హీరోకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అందులో లేదు అని అన్నాడు. ఈ మధ్యలో మధ్యతరగతి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా మారుతుందని ఎన్నో వందల కేసుల్లో చూసాం. ఈ కేసు కూడా అలాగే అనుకున్నాం. ఎందుకంటే హీరో కదా, ఎటువంటి సాక్ష్యాలు ఉండవు, రావు. ఉన్నటువంటి ఒకటే స్ట్రాంగ్ రీజన్ తండ్రి భార్యను కోల్పోయాడు, బిడ్డను కూడా ఐసీయూలోనే ఉంది, వెంటిలేటర్లోనే ఉంది, గాలి కొడుతూనే ఉన్నారు బిడ్డకి. ఈ కేసు తెగేంత వరకు బిడ్డ సంగతి కూడా తేలదేమో అనుకుంటున్నా నేను కూడా. ఎన్నో మరణాలు ఈ విధంగా చూసాం. సెలబ్రిటీల్లో జరుగుతుంది ఈ విధంగా. అంటే వెంటిలేటర్లోనే కొన్ని రోజులు బతకడం అనేది ఒక సెలబ్రిటీలకే కుదురుతుంది. కానీ సామాన్యుడైనటువంటి ఇతనికి వాళ్ళ బిడ్డ విషయంలో కూడా సెలబ్రిటీ హోదాలో ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ కేసు మొత్తం నీరు గారేంత వరకు ఆ విషయం కూడా బయటకు రాదని అనుకుంటున్నా. ఏదైతే ఏమి, అభిమానులు జాగ్రత్తగా ఉండాలా. హీరోలు కూడా సమయం పాటించాలి. ఎక్కడికి వెళ్ళాలి అనే నిర్ణయాన్ని కూడా హీరోలు ఆచితూచి తీసుకోవాలనే విధానం ఇప్పుడు ఈ సంఘటనతో బయటపడింది. ఈ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బయటపడింది. స్టేజ్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా, జాగ్రత్తగా మాట్లాడాలని కూడా, మాట్లాడే ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలని కూడా ఈ అల్లు అర్జున్ యొక్క ప్రీ షో మూమెంట్లో జరిగిన మాట్లాడినటువంటి విధానం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటూ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంతు ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Ravant Reddy garu. Thank you so much. పేరు మర్చిపోయినారా అని రేవంత్ రెడ్డి గారు అంటే, నేను పేరు మర్చిపోలేదు, గొంతులో ఏదో కిచ్కిచ్చి ఉంది, అందుకే చెప్పలేకపోతున్నానని మళ్ళీ చెప్పాడు. ఆ ప్రభావం ఏమన్నా పడిందా? లేదు, నిజంగానే ఎంతోమంది ఊహిస్తున్నటువంటి ఆ ఎర్రచందనం యొక్క ప్రభావమే పడిందా ఏమో మరి. ఆ ఏడుకొండల వాడికే తెలియాలి, అభిమానులకే తెలియాలి. కాకపోతే నేను కోరుకునేది ఏమంటే, అభిమానాన్ని మరీ పైత్యంగా కాకుండా ఇష్టంగా, ప్రేమగా చూడండి. అందరూ బాగుంటారు. అందరూ బాగుండే వాళ్ళల్లో మేము కూడా ఉంటాం, మన ప్రజలు కూడా ఉంటారు. ఎవరు కూడా మునుముందు అభిమానాల వల్ల
ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను మీ కిరణ్ కుమార్, దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం. దయచేసి నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మునుముందు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ బోర్డు సాధనకై పోరాడదాం. జై హింద్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.